రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కన్స్యూమర్ ఫోరం అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుందని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా తెలిపారు. హైదరాబాద్లోని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ వి జైపాలరెడ్డి, సిఐ అనుదీప్, ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ సాయి రమేష్ గౌడ్ ఇచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గుప్తా, సాయి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియాలో మొత్తం 2 లక్షల ఆర్గనైజేషన్స్ ఉంటే అందులో ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ 5వ స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక సభ్యుని ఎన్నుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో 15 మంది చొప్పున కన్స్యూమర్ ఫోరం సభ్యులను ఓ అడ్వకేట్ను కూడా నియమించడం జరుగుతుందన్నారు. ప్రజలందరికీ కన్స్యూమర్ ఫోరం కోసం తెలియపరచడం తమ లక్ష్యమన్నారు. 5వ స్థానంలో ఉన్న కన్స్యూమర్ ఫోరం 2 ఏళ్లలో అందరి సహకారంతో మొదటి స్థానంలో నిలిచేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సౌత్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన సాయి రమేష్ గారు విశాఖపట్నంలో జనరల్గా అక్కడ ఉంటారు. ఈ ఇయర్ ఇక హైదరాబాద్ ఉన్నందుకు మేము సార్ని కోరాము, అందుకే ఇక్కడ ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు 1 ఇయర్లో మనము ప్రతి జిల్లాల్లో కూడా మన కమిటీ ఏర్పరిచి ప్రతి జిల్లాలో 15 మందిని మినిమం తీసుకొని 33 జిల్లాల నుంచి 450 మంది 500 మంది వరకు టీం తీసుకుంటాము. అదే కాకుండా మన అండర్లో ఒక 33 అడ్వకేట్లను తీసుకొని ప్రతి అడ్వకేట్ ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వేసి వాళ్ళ కమిటీ ఏర్పరిచి ప్రతి సమస్యకు ఒక్కొక్క అడ్వకేట్ వాళ్ళ తరఫున కన్స్యూమర్ ఫామ్ వేసి, ఎందుకంటే అందరికి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం పోయి కన్స్యూమర్ ఫామ్ పోయి కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేయాలంటే కొంచెం ఆలోచించడం విషయమైంది. అందుకే ఈ 33 అడ్వకేట్లు ఎందుకు మనము మన టీంలో తీసుకుంటున్నాం అంటే ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెంబర్గా వేసి దాన్ని మనము ప్రోత్సహించాలని చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం కండక్ట్ చేస్తున్నాం. అతి త్వరలో అది వితిన్ 1-2 monthsలో అది స్టార్ట్ చేద్దామని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2 lakhs ఉన్నాయి. 2 lakhs ఉన్న దీంట్లో మన ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది 5th place లో ఉంది. 5th place లో ఉంది. దాన్ని నేను ఇచ్చేయట్లేదు, నేను కానీ మన టీం కానీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అనమాట. పిఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడి క్రియేట్ చేసి 5th member గా మనల్ని ఇక్కడ నిలబెట్టారు. మన ఇండియాలో మనం 5th member గా ఉన్నాం. దాని గురించి అయితే మాత్రం నేను మరి కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఏ ఒక్కరు చేస్తున్న కృషి అయితే కాదు, మొత్తం మన టీంలో ఉండే ప్రతి మెంబర్ నుంచి వచ్చిన కృషి వల్ల ఈ రోజు మనం 5th place లో ఉన్నాం. ఇంకా నేను ఇంకొక 2 years లో 1st place లోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. మీ అందరి సహాయ సహకారాలతో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్ లో కూడా మన మెంబర్ ఒకరు ఉంటారు. ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ లో మరి స్టేట్ కి ఒక మెంబర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ కి ఒక మెంబర్ ఉంటారు. అది ఓన్లీ సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ కొత్త జీవో కూడా వస్తుంది. ఆ కొత్త జీవోలో మనకి మేబీ అయితే విజిలెన్స్ లో కూడా ఒక మెంబర్ని ఇస్తారు మనకి. ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా చీఫ్ సెక్రటరీ దానికి చైర్పర్సన్ గా ఉంటారు. మిగతా స్టేట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. అందరూ అఫీషియల్ మెంబర్స్, మనం అనమాట అన్అఫీషియల్ మెంబర్ కింద ఉంటాం, ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మెంబర్ కింద. అదే విధంగా సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ విజిలెన్స్ కమిటీలో కూడా ఒక మెంబర్ మన వాళ్ళు ఉంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ లో చైర్పర్సన్ కింద కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. మనం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కింద ఆ టీంలో ఉంటాం. ఈ విషయం నేను మీ అందరికీ ఈ రోజు తెలియపరుస్తున్నా, చాలా గర్వంగా ఉంది. మరి కొంచెం మీ సహాయ సహకారాలు ఉంటే మనం త్వరలో మరి ఇంకొక 2 years లో నెంబర్ 1 place లోకి వెళ్ళగలుగుతామని నా తాలూకా అభిప్రాయం. మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.